అమ్మ భక్తి గల్లోడమ్మా అంటే ఉపకారాలు ధర్మాలు మేలులు చేసేవాడు భక్తి గల్లోడు. ఇంకో కోణం ఏంటి? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థనల్లో జీవించేవాడు. ఇంకో కోణం ఏంటి? ఇహలోక మాలిన్యం తనకంటకుండా పవిత్రంగా తను తాను కాపాడుకుంటూ భద్రం చేసుకునేవాడు, ప్రొటెక్షన్ చేసుకునేవాడు. మాటల్లో తేడా వస్తుందంటే ఆపేసి వెళ్ళిపోతాడు, సూపుల్లో తేడా ఉందంటే సూపులు తిప్పుకొని వెళ్ళిపోతాడు, వినేది ఏదైనా చెడ్డది ఉందంటే వినకుండా మానేస్తాడు, తనకేదైనా ఆత్మక ప్రమాదం ఉంటే అది ఎంత విలువైన కన్నైనా పెరికి పడేస్తాడు, కన్నైనా తీసేస్తాడు, ఇట్లా తీసేస్తాడు, మొత్తం గుడ్డు లాగేస్తాడు. ఆడి కన్ను చాలా విలువైంది. కొంతమందికి మనుషులు విలువైన వాళ్ళు, కొంతమందికి ఫోన్స్ విలువైనవి, కొంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు విలువైనవి. అయినా కన్నే పీకేసుకోమంటే ఇన్స్టాగ్రామ్ పీకపోవడం ఏంటి? కన్ను పిరికేసేమన్నాడు, కన్ను తీసే. కన్ను ఎంత విలువైంది మనిషికి అంటే ఇప్పుడు కన్ను నీటి లాగేసుకోమంటలేదు, విలువైన కన్ను ఎంత విలువైంది. ఎవడన్నా పెరుగుతాడా? ఆ కన్నునే సాక్షాత్తు కళ్ళిచ్చిన యేసుక్రీస్తే చెప్పాడు. కళ్ళిచ్చిన యేసుక్రీస్తే చెప్పాడు ఏమనంటే, నీ కన్ను అభ్యంతర పరిస్థితి పెరికే, నీకు ఏది అభ్యంతరం అది పెరికే నీ దైవభక్తికి. నీ చెయ్యి అభ్యంతరం అయితే నరికేసుకో, కుడి చెయ్యి నరికేసుకోమంటున్నాడు. చెయ్యి నరికేసుకోవడం అంటే చేతి పని. అది అన్నం తినాలంటే ఇదే, ఉద్యోగం చేయాలంటే ఇదే. అన్నమో ఉండదు, ఇక ఉద్యోగం ఉండదు అంటే ఇది ఎంత విలువైనది, అవసరమైంది. నీకెంత అవసరమైందైనా నరికే అంటున్నాడు దేవుడు, తీసి పడేయమంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు నరికేమని. నరికి వేసుకోనుమో. 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఒక చెయ్యి నరికేసుకొని నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళటం నీకు మేలు కదా. అంగవిహీనుడుగా నువ్వు పరలోకం వెళ్ళటం మేలు కదా అంటున్నాడు.